హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ రామ్ భాయ్ సబ్కి ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది హుండై వెన్యూ ఎస్ఎక్సి సన్ రూఫ్. ఇది మోడల్ వచ్చేసి 2019 ఉన్నది. వీడియోలో మీకు టోటల్ చెప్తుంటా, క్లియర్ మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. మీరు ఒకసారి అయితే చూడండి, వెహికల్ ఎట్లా ఉందో మీకు తెలుస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే వెహికల్ మాత్రం 100% ఒరిజినల్ ఉంది. వెహికల్ తీసుకోవచ్చు, వాళ్ళు ఫ్రీ ఏమి ఇయ్యరు. కాకపోతే నేను చెప్తున్నాను, వెహికల్ అంటే ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకొని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒకటికి రెండు సార్ చూసి తీసుకోమని చెప్పేసి నేను ప్రతి వీడియోలో ప్రతి కార్ చూపించేటప్పుడు నేను ఖచ్చితంగా చెప్తుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి ఏం లేదు, అందరూ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. కాబట్టి నేను నా ఉద్దేశం అనేది నేను మీకు క్లియర్గా చెప్తుంటాను, ఓకేనా. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే, ప్లీజ్ చాలా కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళని కూడా చెప్తున్నాను నేను, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేసి సార్, టైంపాస్కి మాత్రం ఫోటోస్ అడగకండి సార్ అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను నేను. ప్రతి వీడియోలో దాదాపు 1000 సార్లు చెప్పుంటాను నేను. అట్లా నా ఉద్దేశం చెప్తున్నాను. కానీ అయినా కానీ మళ్ళీ ఏం పట్టనట్టు ఉండి ఒకసారి ఆ ఫోటో పంపు ఈ ఫోటో పంపు చూడకపోడు ఇట్లాంటివి చేస్తున్నాడు. దానివల్ల మీకు పెద్ద యూజ్ ఏం లేదు కదా సార్. నేను చెప్తున్నా క్లియర్గా, వెహికల్ మాత్రం 100% ఓకే ఉన్నది. ఇది షోరూమ్ నుంచి వచ్చిన టైర్ లేదు, అదే ఉన్నది. టచ్అప్ కూడా చిన్న చిన్న అక్కడక్కడ అవుతుంటాయి కామన్, అది కూడా మీకు క్లియర్గా చెప్తుంటా నేను. సరే లేట్ చేయకుండా వీడియోకి పోదాం. మీరు మాత్రం చూడాలనుకుంటే కాస్త కూస్తో ఆ వీడియోని చూడండి. దానివల్ల మీకు ఏంటంటే కాస్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నా ఉద్దేశం, ఓకేనా. సరే లేట్ చేయకుండా వీడియోకి పోదాం. ఓకే, ఇదే మన వెహికల్ చూసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినా కదా, మీకు టోటల్ ఒరిజినల్ ఉంటుంది. దీనికి ప్లస్ మైనస్ ఉన్న మీకు క్లియర్గా చెప్తుంటా. ఇది మన ఛానల్ పేరు. నెక్స్ట్ వచ్చేసి ఇది మన నెంబరు 8340080553. మెయిన్ విషయం ఏంటంటే సార్, లాంగ్ లెంత్ మాత్రం అనుకోకండి. ఎందుకంటే దానివల్ల మీకు అంటే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. అది నా ఉద్దేశం మీకు చెప్తున్నా. అయితే ఇందులో మీకు బయట నుంచి డెంటు పెయింటు స్క్రాచెస్ మీకు ఏమున్నాయని క్లియర్గా చెప్తుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని బేసిక్ పాయింట్లను తెలుసుకోవాలి కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను చెప్పాల్సి మాత్రం క్లియర్ చెప్తున్నా సార్. నేను చెప్పేది ఒరిజినల్ కాదని మీరు కూడా ఒక్కసారి గమనించండి. నేను చెప్పేది ఒరిజినల్ అనిపిస్తేనే రండి, లేకపోతే నా దగ్గర రాకండి. లాంగ్ అంటే దూరం అనుకున్న వాళ్ళు మాత్రం నా దగ్గర రాకండి. ఎందుకంటే మీకు ఫొటోస్ పంపినా ఏది పంపినా మీకు పెద్దగా అవసరం ఉండదు, ఆ ఉద్దేశం చెప్తున్నాను నేను. సరే ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ చెక్ మీకు 2 సైడ్ అనేది ఖచ్చితంగా నేను చూపిస్తా. దీనికి ప్లస్ ఏంటో మైనస్ ఏంటో కూడా చెప్తాను నేను. చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి మీకు ఓన్లీ 62,000 ఉంది. అది ఓనర్ ఎత్తున్నాడు, షోరూమ్ ట్రాక్ అంటున్నాడు. ఇది మళ్ళీ సింగిల్ ఓనర్తో ఉన్నది కాబట్టి మీరు ఒకసారి అవసరం అనుకుంటే చెప్పండి. కొంతమంది వీడియో చూడక ముందే కాల్ చేస్తున్నారు, అన్న దాని ప్రైస్ ఎంత, నేను ప్రీమియర్లో పెడతాను అంటే నెక్స్ట్ అంటే అప్కమింగ్ ఏముందని చెప్పేసి నేను పెడుతుంటాను నేను. కాకపోతే అది చూడక ముందే ప్రైజ్ ఒకటి అంటున్నాను సార్. మీకు ప్రైజ్ ముఖ్యం అనుకుంటే మాత్రం నేను ఏం చేయలేను, సరేనా. వెహికల్ బాగుంటున్నా కదా సార్, మీకు ప్రైజ్ పెట్టారని తెలుస్తుంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్ స్టీరింగ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్ దగ్గర అక్కడ ఒకటి ఉంటుంది, సేమ్ ఇదే ప్లేస్లో ఉంటుంది. చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది కదా. ఈ మాన్యువల్ ఇది అంటే కీ ఉండేది, రిమోట్ కీస్ ఏం కాదు ఇది. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ మాత్రం ఓకే ఉంది. నేను చెప్తున్నా నేను. ఏసీ మాత్రం ఓకే చిల్డ్ ఉంది. రూఫ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. ఇక్కడ సన్ రూఫ్ ఉంది, అది కూడా మీకు రీడింగ్ చూపించేటప్పుడు అది కూడా మీకు క్లియర్ చెప్తుంటా. ఒక్కసారి బ్యాక్ సైడ్ చూసుకుందాం. మీకు ఇక్కడ ఏదైనా మైనస్ ఉందా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందో కూడా తెలిసిపోతుంది. చూసుకోవచ్చు, బీడింగ్ అంటే ఇక్కడ ఫస్ట్ అనేది పట్టీలు చెక్ చేసుకుంటారు కదా, నేను ఆ ఉద్దేశం కొద్ది చెప్తున్నాను. నేను చెప్పింది నమ్మకండి, మీరు డైరెక్ట్ వచ్చిన తర్వాతనే చూసిన తర్వాతనే ఓకే అనిపిస్తుంది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను మాత్రం కమిషన్ తీసుకుంటానండి. ఒకసారి అయితే లోపల స్టిఫిన్ ఎట్లుందో అది కూడా చూద్దాం. స్టిఫిన్ మాత్రం అసలు వాడలేదండి, 100% ఉంటుంది, ఓకేనా. లోపల ఎట్లాంటి రస్ట్ మాత్రం ఏది లేదు, టోటల్ ఒరిజినల్ ఇది. చూసుకోవచ్చు, అది నేను చెప్పడం కాదు, మీరు డైరెక్ట్ ఈ వెహికల్ వచ్చేసి సార్ ఇది మాన్యువల్, ఇది ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చు. ఇది 6+1 ఉంది. ఇది వెహికల్ మాత్రం నేను చెక్ చేసిన, వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది. వెహికల్ మాత్రం ఓకే అంటే నేను చెప్పాల్సిన క్లియర్గా చెప్తున్నా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే చూసుకోవచ్చు. సరే నెక్స్ట్ వచ్చేసి మీకు రీడింగ్తో సహా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను నేను.
రీడింగ్ వచ్చేసరి ఓన్లీ 62,000 ఉంది. ఆల్రెడీ నేను మీకు చెప్పినా కదా, ఒరిజినల్ ఓన్ అవుతుంటే షోరూమ్ ట్రాక్ అని ఒకసారి మీరు కూడా చెక్ చేయించుకుంటే బెటర్. ఏసీ కూడా నేను చెక్ చేసిన, ఏసీ వరకు చూసుకుంటే మాత్రం 100% ఓకే ఉంది. ఓకే, బ్యాక్ సైడ్ కెమెరా అనేది నేను ఇందాక ముందు కూడా చెక్ చేసిన, అదొకటి కెమెరా ఒకటి జస్ట్ కొంచెం పని చేయట్లేదు, అంతకు మించి ఏం లేదు. పైన చూసుకుంటే మాత్రం సన్ రూఫ్ ఉంది, చూసుకోవచ్చు. ఇది వెహికల్ మాత్రం ఓకే, ఇది ఎస్ఎక్స్ ఇది. ఓకే, మీకు ఇంకొక విషయం అట్లాగే ఒకసారి అయితే ముంగట బానెట్ కూడా చెక్ చేసుకున్నాం. బానెట్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. మీకు ఏదైనా కానీ నేను ఏదో మామ అని చెప్పేసి టైప్ కాదండి, మీరు ఒరిజినల్ చెక్ చేసుకోమని చెప్తాను నేను. ముంగట ఆప్రాణ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ముంగట షో పట్టి చెక్ చేసుకున్నా ఓకే ఉంది. చెక్ చేసుకోవచ్చు ఇది కూడా ఓకేనా. ముంగట మీకు ఆప్రాణ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. అయితే మీకు పిల్లర్స్ కూడా చెప్తాను నేను, అందులో మైనస్ ప్లస్ అది కూడా చూసుకో. ఇంజన్ లీకేజ్ ఎక్కడన్నా మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు, ఏర్పడుతుంది మీకు కూడా. అది కూడా నేను చెప్తాను, డైరెక్ట్ చూసే తీసుకోమని చెప్పేసి. అంటే తొందరపడేది కూడా ఏం లేదు. నేను ఇంత క్లారిటీగా మీకు జెన్యున్ చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదేదో నాకు సులభం కోసం ఏం లేదు. మీరు నాకు వచ్చే కమిషన్ 10,000 కావచ్చు, కాకపోతే వెహికల్కి అయితే కాస్ట్ పెడతారు కాబట్టి నేను దాని ఉద్దేశం పెట్టుకొని చెప్తాను నేను. సరే, హెడ్ లైట్ చూసుకున్నా ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. మీకు ఇటు సైడ్ చెక్ చేసుకున్నా హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉంది. కింద మాత్రం ఈ బంపర్ దగ్గర మాత్రం స్క్రాచెస్ ఉంటాయి, ఇది కూడా గమనించవచ్చు. ఇది మీకు ఏదన్నా క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ సైడ్ చూస్తున్నా ఓకే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ మాత్రం లేదు. అట్లాగే ఒకసారి వెనక సైడ్ కూడా చూపిస్తాను మీకు నేను. మీకు ముంగట ఇంకొకటి చెప్పాల్సింది, అది కూడా చెప్తాను మీకు నేను. ఓకే, అయితే ఇక్కడ టెల్ ల్యాంప్ ఇదైతే వర్క్ చేస్తుంది. ఇది ఇక మాత్రం ఒకటి బ్రేక్ అయింది, ఇది ఒకటి చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ తెలిసిపోతుంది. ఇది మాత్రం ఓకే ఉంది, ఇది మాత్రం డ్యామేజ్ లేదు. మీకు టోటల్ చెక్ చేసుకున్నా ఓకే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి బీడింగ్ చూపిస్తా, మీ అందరు డౌట్ క్లియర్ చేయడానికి కోసం అనేది చూసుకోవచ్చు. మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోండి, లేదంటే మీ షోరూమ్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోండి. వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి నేను మీకు డైరెక్ట్ చెప్పాను సార్. మేము కూడా చూసుకోమని చెప్తాను నేను, అది ఎవరి మీద తోసేసే ప్రయత్నం మాత్రం కాదు సార్. ఇది దయచేసి మీరు గమనించాలి కొన్ని విషయాలు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకుందాం. ఏది తీసుకున్నా సార్, ప్రతి వెహికల్లో ఎవరైనా కానీ టైంపాస్ చేసే వాళ్ళని మాత్రం పక్కన పెట్టేసి జెన్యున్గా తీసుకునే వాళ్ళు మాత్రం మీరు ఖచ్చితంగా చెక్ చేసి తీసుకోమంటాను నేను, ఓకేనా. వెహికల్ ఒరిజినల్ ఉంటేనే ఒరిజినల్ చెప్తా, లేకపోతే అది కూడా మీరు చెక్ చేసుకోమని చెప్తాను నేను. ఇది ఒరిజినల్ ఉంది, మీరు ఒకసారి అయితే చెక్ చేయించుకోండి, ఓకేనా. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, ఏది కూడా ప్రాబ్లం లేదు. దీని ప్రైస్ వచ్చేసి సార్ 8,50,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకుంటే ఎప్పటికైనా ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అట్లా అని చెప్పేసి 2 లక్షలు 3 లక్షలు మాత్రం తగ్గకండి. సరే, ఈ వెహికల్ వచ్చేసి మాత్రం హైదరాబాద్ పాసింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. 08 ఇది. ఇది వచ్చేసి ఇక్కడ బీజే ఉంది, చూసుకోవచ్చు. మీకు కూడా క్లియర్ అయిపోతుంది. ప్రతి గ్లాస్ ఇందులో చేంజ్ అయిందా లేదో తెలిసిపోతుంది చెప్తాను నేను. ఒకసారి అయితే మీరు గమనించండి, ఒక్క నిమిషం. ఇది చెక్ చేసుకున్నా సేమ్ బీజే ఉంటుంది, చూసుకోవచ్చు. మీకు ఇందులో ఏదైనా కానీ చేంజ్ అయిందా లేదని తెలిసిపోవడానికి, అంటే యాక్సిడెంట్ అయిందా లేదో ఐడియా ఉంటుంది ఒకటి. నెక్స్ట్ ఆపరణ పిల్లర్స్ కూడా ఓకే ఉన్నాయి లేదు అది ఒకటి తెలిసిపోవడానికి, ఓకేనా. ఇది కూడా చెక్ చేసుకున్నా సేమ్ బీజే ఉంది, ఇది కూడా చెక్ చేసుకున్న బీజే ఉంది. అయితే మెయిన్గా అవన్నీ చెప్పిన తర్వాత చెప్పాలని చెప్పేసి అనుకున్నా. అయితే ముంగడి గ్లాస్ మాత్రం ఇది ఒకటి బ్రేక్ అయింది, చూసుకోవచ్చు. డైరెక్ట్ మీకు చూపిస్తున్నా, అది నేను చెప్పడం కాదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 8,50,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఓనర్ చెప్తున్నాడు సార్, ఇవి షోరూమ్ నుంచి ఉన్న టైర్లు ఇవి, నేనైతే ఏం చేంజ్ చేయాలని చెప్తున్నాడు, ఓకేనా. ఇది ఒక మినిమం అయితే ఒక 40% వరకు అనుకుందాం. అలవిల్స్ ఉన్నాయి దీనికి, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఏదన్నా ఎందులో చూపిస్తా, మళ్ళీ ఫొటోస్ అని అడగకండి, ఎందుకంటే నేను ఎన్ని ఫొటోస్ అని పెట్టుకుంటాను, అందుకోసమే ఎవరు పంపరు. వెనక చూసుకుంటే మాత్రం ఒక 20-30% వరకు ఉంటాయి అలవిల్స్ని, చూసుకోవచ్చు. ఇది కూడా ఒక 20% ఉంటుంది సార్, 10-20% వరకు ఉంటుంది. ఇది చూసుకోవచ్చు, అలవిల్స్ ఉన్నాయి, ఓకేనా. ఓవరాల్ అయితే వెహికల్ మాత్రం ఓకే ఉంది, మంచి కండిషన్ ఉంది. ఆల్రెడీ నేను డ్రైవ్ చేసి చూసినా కాబట్టి చెప్తాను నేను. కొంతమంది అంటారు నీది పని ఏముంది, ప్రతి ఒక్క కారు నడుపుతావు అంటారు. అలాగేముంది. సరే, ఈ హుండై వెన్యూ అండి, ఎస్ఎక్స్ సన్ రూఫ్. ఇది మోడల్ 2019, 9వ నెల.
రీడింగ్ వచ్చేసి ఓన్లీ 62,000 ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఓనర్ చెప్తున్నాడు మీరు చేయించుకోండి. దీనికి ఇన్సూరెన్స్ ఇంకో 1 మంత్ మాత్రం ఉన్నా సార్. ఇది డబల్ కీస్ ఉన్నాయి. టైర్స్ కూడా ఓకే. ముంగటి చూసుకుంటే మాత్రం ఒక 50%, వెనక వేసుకుంటే మాత్రం ఒక 20-30% వరకు ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 8,50,000 ఓనర్ ప్రైస్ సార్. ఇది మన ప్రైస్ కాదు. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.